తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. తెలుగుదేశం పార్టీ మళ్ళీ పేర్ని నానిపై కుట్రలు మొదలుపెట్టింది. అందుకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా పేర్ని నానిపై విషం చిమ్మడం మొదలుపెట్టింది. గతంలో కూడా 2-3 కేసుల్లో పేర్ని నాని ఇరికించాలని, అరెస్టు చేయాలని, జైలుకు పంపించాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యం కాలేదు. అయినప్పటికీ కూడా పేర్ని నాని తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై మాట్లాడడం ఆపలేదు, విమర్శించడం ఆపలేదు, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం ఆపడం లేదు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి కంటగింపు మారిన పేర్ని నానిని ఏ విధంగానైనా సరే ఇరికించాలని 2007లో జరిగినటువంటి ఒక వ్యవహారాన్ని పేర్ని నానికి ఇప్పుడు అంటగట్టే ప్రక్రియను తెలుగుదేశం పార్టీ భుజాన ఎత్తుకుంది. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఆ ప్రచారాన్ని యథావిధిగా ప్రజల్లోకి తప్పుడు ప్రచారంగా తీసుకెళ్లే ప్రయత్నం మొదలుపెట్టింది. 2007లో పేర్ని నాని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రంగనాయక స్వామి ఆలయ భూములను తక్కువ ధరకే కొనుగోలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వార్తలు రాసుకొచ్చింది. అయితే ఎక్కడా కూడా పేర్ని నాని కొనుగోలు చేయలేదు, పేర్ని నాని అనుచరులు కొనుగోలు చేశారంటూ వార్తలు రాసుకొచ్చారు. పేర్ని నాని అనుచరులు కొనుగోలు చేస్తే ఆ తర్వాత కొన్నేళ్లకు పూర్తి స్థాయిలో అమౌంట్ చెల్లించారు. అది కూడా అప్పట్లో పేర్ని నాని ఇదంతా కూడా చెల్లించారని ప్రచారం జరుగుతోందంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వార్తలు రాసుకొస్తుంది. అంటే ఎక్కడ కూడా పేర్ని నాని కొన్నట్టు లేదు, పేర్ని నాని చెల్లించినట్టు లేదు. పేర్ని నాని అనుచరులు అంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చెబుతోంది. కానీ పేర్ని నానినే ఇదంతా చేశారంటూ వార్తల్లో హెడ్లైన్స్ పెట్టుకొని వస్తుంది. అంటే ప్రజల్లోకి పేర్ని నాని గురించి ఏదో విధంగా వ్యతిరేక ప్రచారం తీసుకువెళ్ళాలి. పేర్ని నాని ఎక్కడా కూడా కొనుగోలు చేయలేదు. పేర్ని నాని అనుచరులు అంటున్న వారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొల్లు రవీంద్రతో ఉన్నారు. సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ నేతల ఫోటోలతో సహా ఈ అంశం గురించి వివరించడం జరిగింది. వాళ్ళంతా కూడా పేర్ని నాని అనుచరులు కాదు, కొల్లు రవీంద్ర అనుచరులు. ప్రస్తుతం కొల్లు రవీంద్రతో ఉన్నారు, తెలుగుదేశం పార్టీతో ఉన్నారు ఆ భూములు కొన్న వాళ్ళంతా. అలాంటప్పుడు ఏ విధంగా పేర్ని నాని గురించి అసత్య ప్రచారం చేస్తారు, పేర్ని నాని అనుచరులు అంటూ అసత్య వార్తలు రాస్తారు, పేర్ని నాని కుంభకోణం చేశారంటూ వార్తలు రాసుకొస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు 1000-2000 ఉండవచ్చు, కానీ ఇన్నేళ్ల తర్వాత ఆ భూమి రేటు అలాగే ఉండదు, ఖచ్చితంగా పెరుగుతుంది. అందులో భాగంగానే ఆ భూమి రేటు పెరుగుతుంది. కానీ ఇదేదో దోచేసుకున్నట్ట తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వార్తలు రాయడం హాస్యాస్పదం, సిగ్గుచేటని, జర్నలిజానికి తిలోదకాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియాకే చెల్లిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్సీపీలో బలమైన గొంతుగా ఉన్నటువంటి పేర్ని నానిని ఏ విధంగానైనా సరే ఇబ్బంది పెట్టాలి, అరెస్టు చేయాలి, ఇరికించాలనే కుట్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా 2007లో జరిగినటువంటి ఒక తతంగాన్ని పేర్ని నాని మెడకు చుట్టాలని ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతలు ఈ అంశంలో వెనక్కి తగ్గడం లేదు, అదరడం లేదు, బెదరడం లేదు. ఎందుకంటే వారంతా పేర్ని నాని అనుచరులు కాదు, వారంతా కొల్లు రవీంద్ర అనుచరులు. కొల్లు రవీంద్రతోనే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ రోజు భూములు కొన్నారంటే అది చట్టబద్ధంగానే కొనుగోలు చేశారు. ఆ రోజు ధూపదీప నైవేద్యం కోసం ఆ భూములను అమ్మారు. అమ్మినప్పుడు చట్టబద్ధంగా కొనుగోలు చేసిన వారు కొనుగోలు చేశారు. కానీ అవన్నీ పేర్ని నానివని, పేర్ని నాని వెనుకుండి కొనుగోలు చేయించారని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఒకవేళ పేర్ని నానినే కొన్నా సరే భూముల రేటు పెరిగితే దోచుకున్నట్ట, అక్రమమా, అన్యాయమా అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రకటించక ముందు అమరావతిలో ధర ఎంత ఉంది, ఇప్పుడు అమరావతిలో ఎకరం ధర ఎంత ఉంది, పెరిగిన ధర అంతా దోచుకున్నట్టేనా అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అసత్య ప్రచారం చేసేటప్పుడు కూడా చూసుకొని అసత్య ప్రచారం చేయాలి, నమ్మే విధంగా ఉండాలి. అసత్య ప్రచారం చేస్తే ప్రజలు అసహించుకునే విధంగా ఉండకూడదు, ఈసడించుకునే విధంగా ఉండకూడదని వైఎస్ఆర్సీపీ నేతలు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకు, తెలుగుదేశం పార్టీకి హితవు పలుకుతున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.